ఇదైతే 1 కేజీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఆర్డర్ వచ్చిందండి. సో ఇప్పుడైతే నేను అది ఎలా చేస్తున్నానో ఎలా చేయాలో అయితే చెప్తాను. స్పాంజ్ అయితే ఇది 3 లేయర్స్ అయితే కట్ చేసుకోవాలండి. మిగతా వీడియోస్లో అన్నీ చూస్తారు కదా. సో సేమ్ అట్లా కట్ చేసుకున్నాక ఒక 2 స్పాచులాస్ క్రీమ్ వేసుకుంటే సరిపోతుందండి. అది వేసుకున్నాక మన స్పాంజ్ ఎంత ఉందో స్పాంజ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంతమంది అయితే ఇందులో స్ట్రాబెర్రీ క్రష్ కాకుండా మన అవి చెర్రీస్ కానీ కట్ చేసుకొని వేసుకుంటారు. కాకపోతే నేనైతే స్ట్రాబెర్రీ క్రష్ అయితే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. మొత్తం క్రీమ్ ఎంత ఉందో క్రీమ్ మొత్తంలో కలిసి స్ట్రాబెర్రీది అయితే బాగుంటుందని నేనైతే ఈ కంపెనీది అయితే మాలాస్ కంపెనీది స్ట్రాబెర్రీ క్రష్ యూజ్ చేస్తాను. సో ఇదైతే టేస్ట్ బాగుంటుంది. చెర్రీస్ కంటే కూడా ఇది వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఇంకెవరు ఇష్టం ఉండేది వాళ్ళకు ఉంటుంది. సో ఇది వేసినాక కూడా సేమ్ క్రీమ్ ఎంత ఉందో ఆ క్రీమ్ మొత్తంలో అయితే అప్లై చేసుకోవాలి. కాకపోతే ఇంకా కొంచెం ఇట్లా కింద వైట్ క్రీమ్లో కూడా కలిసేటట్టు కొంచెం మిక్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వైట్ క్రీమ్ కాకుండా తినేటప్పుడు డైరెక్ట్ స్ట్రాబెర్రీ క్రష్ కూడా తగులుతుంటుంది కాబట్టి టేస్ట్ కాంబినేషన్ బాగుంటుంది. సో ఫస్ట్ చేసే బిగినర్స్ కానీ ఏం చేయాలంటే మన సైడ్కి ఉంటుంది కదా, ఇది స్పాంజ్కి కేక్కి సైడ్కి ఉన్నది కూడా దానికి కలుపుకొని స్ట్రైట్గా అయితే చేసుకోవాలి, దాని లోపలికి అందేటట్టు. ఎందుకంటే మనం లేయర్ పెట్టి ఇట్లా ఫినిషింగ్ చేసేటప్పుడు మొత్తము లేయర్స్ అన్నీ కదిలిపోతాయి. సో నెక్స్ట్ లేయర్ పెట్టుకొని కూడా దాన్ని కూడా మనం షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ దీనికి కూడా ఒక 2 స్పాచులాస్ క్రీమ్ వేసేసుకొని విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని సేమ్ ఇది కూడా మనకి బ్లాక్ స్పాంజ్ ఎంత అయితే ఉందో దాన్ని మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఈ లేయర్లో కూడా కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. కొంతమందికి ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టం ఉండదు. కాకపోతే వేయాల్సిన మినిమం అయితే వేస్తేనే దానికి కాంబినేషన్కి సెట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం అయితే వేసుకొని మళ్ళీ సేమ్ మన క్రీమ్ ఎంతైతే వేసుకున్నామో ఆ క్రీమ్ మొత్తానికి కలిసేటట్టుగా అయితే స్ట్రాబెర్రీ క్రష్ని కూడా దానికి లేవల్ చేసుకోవాలి. మొత్తం మనకి ఎంతైతే వైట్ క్రీమ్ ఉందో అంత. ఇప్పుడు బిగినర్స్ ఇలా చేసుకోవాలండి, సైడ్కి అంటుకుంటుంది కదా, సేమ్ దీన్ని కూడా మీకు క్లిప్లో చూపించినట్టు అట్లా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా దీనికి పెట్టేసుకోవాలి. పెట్టేసినాక దీన్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసేసుకోవాలి. ఒకవేళ టైం ఉంది అనుకుంటే జస్ట్ లైట్గా క్రమ్ కోట్ వేసి కూలింగ్లో పెట్టినాక మళ్ళీ ఫినిషింగ్ చేసుకోవచ్చండి. అప్పుడైతే ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు అనేది మనకి కొంచెము ఎక్కువ ప్రాబ్లం అవ్వకుండా సింపుల్గా మంచిగా క్లీన్గా వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్ చేసి ఏమవుతాయి అంటే ఈ చాక్లెట్ క్రమ్స్ ఉన్నాయి కదా స్పాంజ్వి, అవి వచ్చేసి అవి కొంచెం వైట్ క్రీమ్ మీద అంటుకొని బ్లాక్ కనిపిస్తాయి అన్నట్టు. సో మనకు అట్లా అనిపించకుండా ఉండాలంటే కొంచెం క్రీమ్ అయినా ఎక్కువ పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఎక్కువ పెట్టుకొని ఫినిషింగ్ చేసినాక లాస్ట్కి మనకు కావాల్సిన వద్దనుకునే క్రీమ్ కూడా ఎక్స్ట్రా క్రీమ్ అంతా మనం మళ్ళీ స్పాచులా నైఫ్ తోటి ప్యాలెట్ నైఫ్తో కానీ అల్లే ఫినిషింగ్ చేసే కార్డ్తో కానీ అయితే మొత్తం తీసేయచ్చు. సో ఎక్కడ బ్లాక్ క్రమ్స్ కనిపించకుండా అయితే మంచి వైట్ క్రీమ్ తోటి అయితే మంచి ఫినిషింగ్ చేసుకోవాలండి. కేక్ లుక్ అంతా మనం ఇంకా లాస్ట్కి వైట్ ఫినిషింగ్తో చేసే క్రీమ్ది దాంతో చేసేది మంచిగా లుక్ కనిపిస్తుంది. సో అలా మరీ ఎక్కువ గట్టిగా కూడా అనొద్దండి, ఎందుకంటే చూసారా ఆ క్రమ్స్ అంతా బయటకు వచ్చేస్తుంది. జస్ట్ పైన అంటేలాగా లైట్గా దానికి టచ్అప్ చేయాలి. ఎంత స్మూత్ చేస్తే కేక్స్ అనేది అంత మంచిగా వస్తాయి. సో ఎక్కడెక్కడ బ్లాక్ కనిపిస్తుందో ఎక్స్ట్రా క్రీమ్ కూడా అక్కడ కొంచెం పెట్టేసి మళ్ళీ ఒకసారి లేవల్ అంటే సరిపోతుంది. పైన ఉన్నాయి కదా అది కూడా నైఫ్ తోటి అయితే వచ్చేంతవరకు ఎక్కువ ఉన్నంత వరకు ప్యాలెట్ నైఫ్తో తీసేయాలి. ఇంకా కొంచెమే ఉంది మామూలుగా ఫినిషింగ్ చేసి సరిపోతుంది అనుకున్నప్పుడు కార్డు తీసుకొని దాంతో చేసుకోవచ్చు. చూసారా ఎక్కడైనా కొంచెం తక్కువ అనిపిస్తే దాని దగ్గర కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని చేసేసుకోవాలి. ఆ సైడ్కి కార్నర్స్ కూడా షార్ప్ రావాలంటే మంచిగా ఫినిషింగ్ చేసేటప్పుడు కొంచెం ప్యాలెట్ నైఫ్ని కొంచెం వాటర్లో అద్దుకొని లేదా తడి క్లాత్తో దానికి తుడుచుకొని చేస్తే కొంచెం క్లీన్గా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది సమ్మర్ కాబట్టి ఆ క్రీమ్ చేస్తుంటేనే ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఫినిషింగ్ చక్కగా రాదండి. అందుకని దానికోసం మనం ఫినిషింగ్ కూడా మంచిగా రావాలంటే
కొంచెం వాటర్ని దానికి వాటర్ అద్దుకుంటూ చేయాలి. చూసారా, దాదాపు పైన అయిపోయింది. ఇంకొంచెం చేసేసి కింద మనము కొంచెం మరీ ప్లెయిన్గా అనిపించకుండా కోమ్ చేసేయాలండి. లైట్గా కోమ్ కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, బోర్డుని కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి కేక్ బోర్డ్ని. లేదంటే మనం కూలింగ్లో పెట్టేసినాక తీసినాక చేద్దామంటే ఆల్రెడీ దాని మీద షుగర్ సిరప్ కానీ క్రీమ్ కానీ పడి ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయి కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. కాబట్టి ముందే క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్నాక బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి మనం చాక్లెట్ క్రమ్స్ వేసుకోవాలండి. మన డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ డార్క్ చాక్లెట్ తోటి మన దాంతో చేసేసుకొని కొంచెం సైడ్స్కి వేసేసుకోవాలి. చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చు, బట్ అవి అవైలబుల్ లేకపోతే ఇది చేసి చాక్లెట్ క్రమ్స్ వేసేసుకోవాలి. మొత్తం మంచిగా నీట్గా సైడ్కి అంతా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కింద పైపింగ్ కొట్టినాక వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, క్రీమ్ మీద పడుతుంది. ఒకవేళ కింద పైపింగ్ కొట్టేది మంచి వైట్గా అనిపించాలనుకుంటే ఇట్లా చేసేసుకొని ఆ కింద కూడా ఎక్స్ట్రా ఉన్నాయి కూడా బయటికి పోకుండా అదే కేక్కి ఆనేలాగా చేసేసుకోవాలి. సో ఇది అయిపోయినాక అయితే మంచిగా ఇప్పుడు వైట్ పైపింగ్ కొట్టేసుకోవచ్చండి. ఏ నాజిల్ పెట్టి కొట్టినా పైపింగ్ మంచిగానే వస్తుంది. సో ఇదైతే కొంచెం ఓపెన్ ఫ్లవర్ నాజిల్ లాంటిది. డ్రాప్స్ పెట్టడానికి కూడా ఈ నాజిల్ అయితే బాగుంటుందండి. సో ఇప్పుడు బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి దీనికి చెర్రీ కాంబినేషన్ బాగుంటుంది. అందుకని అయితే డ్రాప్స్ పెట్టేసి చెర్రీ పెడుతున్నా. దట్టు ఎక్కువ టైం కూడా లేదు పెద్ద వేరే డిజైన్ చేయడానికి కూడా. సో కస్టమర్ అర్జెంట్గా తొందరగా కావాలన్నారు కాబట్టి ఈ విధంగా అయితే నీట్గా ఫ్రెష్గా ఎంతే ఉంటుందండి. హోమ్ మేడ్ కేక్స్ అనేటివి ఎప్పుడైనా తినడానికి మాత్రం ఎంతో ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయి. అలా అని మళ్ళీ బయట కాస్ట్ కూడా ఎక్కువ, బయట కాస్ట్ అంతా కూడా ఎక్కువ ఉండవు. హోమ్ మేడ్ కేక్స్ ఫ్రెష్ చేసి తక్కువకే ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకోవడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా అన్ని చెర్రీస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెర్రీస్ అన్ని ఎక్కువ లేవనుకుంటే 1/2 చేసి కూడా పెట్టుకోవచ్చు. సో చూసారుగా, ఇది ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అయినట్టయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.